హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఉసిరికాయ పండు మిరపకాయల పచ్చడి అండి. దీనికోసం ఉసిరికాయలు ఒక అరకేజీ తీసుకున్నాను, అరకేజీ పండు మిరపకాయలు తీసుకున్నాను. మీకు కొలతలతో ఈజీగా ఉంటుందని కొలతలతోనే చూపిస్తున్నానండి. నేను చూపించిన విధంగా చేసుకుంటే మీకు పచ్చడి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికోసం ఉసిరికాయల్ని ముందు శుభ్రంగా కడిగి తుడిచి గాలికి ఆరబెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్లో ఆరిపోతే తర్వాత ఒక గిన్నెలోకి సాల్ట్ తీసుకొని దీంట్లో పండు మిరపకాయలు వేసి శుభ్రంగా కడగండి. ఎందుకంటే మిరపకాయలు పండించేటప్పుడు కొన్ని పురుగు మందులు అవి కూడా వాడతారు కాబట్టి సాల్ట్ వేస్తే దాంట్లో ఉండే ఏవైనా ఉంటే కనుక కెమికల్స్ అన్నీ పోతాయి అన్నమాట. మిరపకాయలని తొడిమలు తీయకుండా మాత్రమే కడగండి. తొడిమలు తీస్తే వాటర్ లోపలికి వెళ్ళిపోయి పచ్చడి పాడైపోతుంది, బూజు పడుతుంది అనమాట. ఆ తర్వాత వీటిని శుభ్రంగా తుడుచుకొని తొడిమలు తీసి వీటిని కూడా ఉసిరికాయలతో పాటు ఆరబెట్టుకోండి. ఇవి కొంచెం కారం ఎక్కువగానే ఉన్నాయండి. కారాన్ని బట్టే నేను ఈ కొలతలన్నీ చెప్తున్నాను. ఇప్పుడు పచ్చడికి ఎలా కొలతలు తీసుకోవాలనేది మీకు నేను చూపిస్తాను. అరకేజీ ఉసిరికాయలకి అరకేజీ పండు మిరపకాయలు, 200 గ్రామ్స్ చింతపండు తీసుకోండి. ఈ చింతపండులో కూడా డస్ట్ అది ఉంటుంది కాబట్టి చింతపండుని శుభ్రంగా కడగండి. 1-2 సార్లు కడుక్కున్న తర్వాత దీంట్లో వాటర్ అంతా తీసేసి దీంట్లో ఒక కప్పు మరిగించిన నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలండి. మిరపకాయలు కొంచెం కారం తక్కువ ఉంటే మనకు తెలిసిపోతుంది కదా, అప్పుడు చింతపండు 150 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ పండు మిరపకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే వీటిని మిక్సీ పట్టినప్పుడు డైరెక్ట్గా మిరపకాయలు వేసేస్తే మిరపకాయలు మిక్సీలో నలగవు కాబట్టి ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు. రోట్లో అయితే డైరెక్ట్గా మిరపకాయలు దంచేసినా పర్వాలేదు. పచ్చళ్ళకి కల్లులుప్పు అయితే సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. దీంట్లోకి నేను 250 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నానండి. పావు కిలో తీసుకోండి. దీన్ని మిక్స్ చేయాలి. ఈ పండు మిరపకాయ ముక్కల్ని, ఉప్పుని, చింతపండుని కలిపి మిక్సీలో మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇది కొంచెం నలిగిన తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని కూడా దీంతో పాటు కలిపి మిక్సీ పట్టుకోండి. చింతపండు నానబెట్టకుండా ఒకవేళ ఇందులో వేస్తే కనుక మరీ పచ్చడి గట్టిగా వస్తుందండి. అలా వస్తే కనుక మళ్ళీ తర్వాత మనం హాట్ వాటర్ అది మిక్స్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలా చేసినా కూడా పచ్చడి ఏం కాదు. హాట్ వాటర్ ఒక కప్పు వేసుకున్నంత మాత్రాన పచ్చడి అయితే పాడవదు. ఇలానే మిగతా పండు మిరపకాయ ముక్కలు, చింతపండు అంతా కలిపి పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇదంతా మనం పేస్ట్ లాగా చేసేసుకున్నాం కదా, దీన్ని మూత పెట్టి పక్కన పెట్టండి. తర్వాత ఒక పాన్ తీసుకోండి. దీంట్లోకి ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో ఉసిరికాయ ముక్కలు మనం తీసుకునే ఉన్నాయి కదా, ఆరిపోయినాయి, వాటిని గ్యాస్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టి లైట్గా మగ్గించండి. ఫ్రై చేయక్కర్లేదండి, అవి మగ్గిపోతాయి అన్నమాట. తర్వాత వేరొక పాన్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై చేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఈ ఉసిరికాయలు ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా మనం ప్రెస్ చేస్తే అవి వాటిలో ఉన్న గింజలు బయటకు వచ్చేస్తాయి అన్నమాట. దీంట్లో ఉండే తేమంతా పోతుంది. వీటిలో ఉండే సీడ్స్ అనేది తీసేసి ముక్కలన్నిటినీ సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ ముక్కలు మెత్తగా ఏమి ఉండవండి, గట్టిగానే ఉంటాయి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని రోట్లో వేసి కొంచెం బరకగా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మనం
పచ్చడికి రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ ఉసిరికాయ ముక్కల్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలు, చింతపండు, సాల్ట్ కలిపి మిక్సీ పట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులో వేసేసి కలపండి. అండ్ నెక్స్ట్ ఈ పౌడర్ని కూడా జీలకర్ర, ఆవాలు, మెంతులు పౌడర్ చేసాం కదా, అది కూడా వేసేసి కలుపుకోండి. ఇది కలిపిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి 2 days పక్కన పెట్టుకోవాలి. మార్నింగ్, ఈవినింగ్ ఒకసారి కలుపుతూ ఉండండి. ఎందుకంటే ఇందులో మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు కదా, పైన ఫంగస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మార్నింగ్, ఈవినింగ్ కలపాలి. ఇప్పుడు మనం 3 days తర్వాత పోపు పెట్టుకోవాలన్నమాట. దీనికి ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు 200 ml వరకు ఆయిల్ తీసుకోవాలండి. దీంట్లోకి మనం పోపులన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ వేసి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన దాంట్లో మనం కలిపి పెట్టుకున్న పచ్చడిని వేసి పూర్తిగా ఆయిల్ అంతా పచ్చడిలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. సాల్ట్ కనుక తగ్గినట్టయితే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇంకా నా ఛానల్లో పండు మిరపకాయలతో ఏవైతే పచ్చళ్ళు ఉంటాయో అవి కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ నిల్వ చేసుకుంటే 1 year పాటు నిల్వ ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి.